మీ పేరేనా? అనిల్. అనిల్. ఇప్పుడు మన కోవూరు నియోజకవర్గంలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నారు మీరు? ఏ పార్టీ అంటే వైసీపీ గెలుస్తుంది అన్న. ఎందుకన్నా? ఎందుకంటే ఇప్పుడు డబ్బుండే వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అంటే వయసు పెరిగే కొద్దీ చాదస్యం ఎక్కువైపోతుంది. అందరు నా మాట వినాలి, ఇదే ఉండాలి అని చెప్తున్నాడు. నమ్ముకొని ఉన్న వాళ్ళని లాస్ట్ మూమెంట్లో ఏంటంటే నేను సీట్ ఇస్తాను, నువ్వు చేసుకో, నేను ఉన్నానని చెప్తున్నాడు. వాళ్ళు తిరిగి అన్ని చేసుకునేటప్పుడు ఏంటంటే పక్కన వాళ్ళు ఎవరో డబ్బున్న వాళ్ళు వస్తే వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. ఇచ్చేసినందువల్ల ఏమవుతుందంటే లోకల్ గా ఉండే వాళ్ళు ఇబ్బంది పడతారు. ఫస్ట్ పాయింట్, ఇబ్బంది పడేదే కాక బాధపడతారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కోవూరుకి చాలా చేశాడు. నేను ఇది వరకు టీడీపీ ప్రభుత్వంలో నేను పనిచేశాను. 6 సంవత్సరాల పైనే పనిచేస్తున్నాను. నాకు తెలుసు ఎవరు ఎంత మాత్రం అనేది నాకు తెలుసు. కానీ నేనే బయటకు వచ్చేసాను అంటే నేను ఎంత నష్టపోయింటాను, నేను ఎంత ఇబ్బంది పడి ఉంటానో మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము కూడా చాలా చేస్తున్నాము, వాటర్ ప్లాంట్స్ పెట్టున్నాము అని చెప్తుంది. మీరే అలాంటి స్కీమ్స్ ఏమైనా చేశారా అన్న? ఎక్కడెక్కడో నాకు వద్దున్నా, కోవూరులో చూపిమనండి, ఒక్కడు చూపిమనండి. అదే కోవూరులో మన కోవూరుకి సంబంధించి 10 ప్లాంట్లు ఉన్నాయి. కోవూరుకి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి స్థాపించినవి 10 ప్లాంట్లు ఉన్నాయి. పడుపాల్లో 2 ఉన్నాయి, స్టోబిడి కాలనీలో 2 ఉన్నాయి, పెలకూరు కాలనీలో 2 ఉన్నాయి. అట్లా తీసుకుంటే ఓవరాల్ గా అందరికి అందుబాటులో 5 రూపాయల వాటర్ ఉంది. ఎక్కడో అడవుల్లో పెట్టుకునేది కాదు, ప్రజలకు అందుబాటులో పెట్టుకోవాలి వాటర్ ప్లాంట్ అనేది. చాలా చేసాము, గొప్ప మంచి పనులు గుళ్ళకి వాటికి అన్నిటికి ఇచ్చామని చెప్తున్నారు వాళ్ళు. అది మీ ఆనందం కోసం మీరు ఇచ్చుకున్నారు, మీకు ఆ డబ్బు ఉంది కాబట్టి ఇచ్చుకున్నారు. మీరు గుళ్ళకి ఇస్తే పేదలకు ఏమైనా ఉపయోగపడతాయా? ఉపయోగపడవు కదా. మీకు ఆడుండే డబ్బు మీరు గుళ్ళకి పెట్టుకున్నారు, అది మీకు మంచి జరగాలని. దానివల్ల ప్రజలకు ఏం జరిగింది చెప్పండి, ఒకరు చెప్పండి. ఏం జరగలేదు. ఎలక్షన్ ముందే అభివృద్ధి జరుగుతా ఉంది. ఇంకా ఆయన మళ్ళీ గెలిచి ఒకవేళ నా మనసులో మాట చెప్తున్నా, మినిస్టర్ అయితే కోవూరు మళ్ళీ ఇంకొక రేంజ్ లో ఉంటుందని నేను అనుకుంటున్నాను. 100% చెప్తున్నా. ఎందుకు అంత మీకు మాట్లాడుకుంటూ అర్థం అవుతుంది, మీరు ఒక జగన్ ఫ్యాన్ కానీ ప్రసన్న కుమార్ రెడ్డి ఫ్యాన్ నాకు అర్థం అవుతుంది. లేదన్నా, మీరు బయట కనుక్కోండి. గరికిపాటి అనిల్ కుమార్ అనే వ్యక్తి ఒకప్పుడు ఏంటి, ఇప్పుడు ఏంటి, ప్రెసెంట్ ఏంటి అనేది మీరు అడగండి. నేను కోవూరు టీడీపీ ఆఫీస్ ఇన్ఛార్జ్ గా ఉన్నా, 6 సంవత్సరాలు ఉన్నా. 6 సంవత్సరాలు దగ్గర వర్క్ చేశాను. మరి 6 సంవత్సరాలు వర్క్ చేసి జగన్ పొగడడం ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అసలు అంటే లోకల్ గా నన్ను ఆదుకున్నారు. నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశా, దాని నుంచి కొంతమంది నన్ను బయట వేసారు. వాళ్ళని నమ్ముకొని నేను నన్ను రమ్మని చెప్పలేదు, నా అంతటి నేనే వస్తానన్నా అని చెప్పి నేను వెళ్ళటం కాకుండా 10 మందిని కూడా తీసుకెళ్ళాను. మీ పార్టీ వాళ్ళు మీకు హెల్ప్ చేయలేదా? నాకు చేయలేదన్న. చేస్తామంటారు, ఇంకా లాస్ట్ లో చేయలేదు. వాళ్ళ పని అయిపోవడం కావాలి వాళ్ళకి. కానీ అట్లా కాదు. ఇక్కడ ఫస్ట్ పని చేసిన తర్వాతే నీకు నచ్చితేనే రా, పార్టీలతో మాకు వద్దు, నీకు నచ్చితేనే మా తోటి నాడు, లేదంటే వద్దని ఎవరు మిమ్మల్ని ఫోర్స్ చేయలేదు. ఫోర్స్ చేయలేదన్న, ఎవరు ఫోర్స్ చేయలేదు. మీరైనా టీడీపీ వాళ్ళు చేస్తారు అనుకుంటున్నారా? ఇప్పుడు కోవూరుకి కొత్త అభ్యర్థి వచ్చారు, డబ్బు ఉంది, విర్రవేగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి మెంటాలిటీ ఎట్లా ఉందంటే ప్రజెంట్ 2.5 సంవత్సరం ఒక వ్యక్తి తిరిగి అందరిని కలుపుకుంటా పోయి నేనున్నాను మీకు అని చెప్పి అంత ఇది చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు డబ్బున్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చారు. వాళ్ళ కాడ డబ్బు ఉందన్న ఒక కారణం తప్పితే ఏ విధంగా కోవూరులో గెలుస్తారు? నా మాటే కాదు, ప్రతి ఒక్కరి ఆలోచన అలాగే ఉంటది. ఇప్పుడు వాళ్ళది చాలా డబ్బు ఉంది కదా, ఏమైనా చేయొచ్చు, సేవ చేస్తారేమో అని నమ్ముతున్నారేమో. సేవ చేస్తారన్న, డబ్బుంది, డబ్బున్న వాళ్ళు డబ్బున్నలాగే ఉంటారన్న. ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర వెళ్ళేటప్పుడు నేను అలాగే వెళ్ళిపోయా. మామూలుగానే వెళ్ళిపోతాను, అందరితో పాటు వెళ్ళిపోతున్నా. మిమ్మల్ని ఎవరు ఆపేది కానీ ఎవరు లేదు. నేను ఒక సామాన్య కార్యకర్తలాగే ఆయన అక్కడ కూర్చొని ఉంటారు, ఇబ్బందులు లేకుండా సార్తో వెళ్ళి కలిసేసి మాట్లాడేసి గమ్ముగా వచ్చేసుకున్నా. అదే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ ఒక గుమ్మ ఉంటది, ఆడొకిద్దరికి సమాధానం చెప్పాలి. ఆ నుంచి ఇంకొక ఆయన వస్తాడు, ఆయన రాసి లోపల ఇస్తే ఆమె ఎప్పుడుకో ఒక 1 అవర్ 2 అవర్స్కో వచ్చి కలస్తానులే ఆడ ఉండమని చెప్పి అంటారు. అది అవసరమా? ఎప్పుడు అందుబాటులో ఉండే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అవసరమా? మీరు చెప్పండి. ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీకి చాలా మంది వెళ్ళిపోతున్నారని ఒక ప్రచారం జరుగుతుంది, అది ఎంతవరకు నిజం అంటారు? వెళ్తున్నారు అంటే వాళ్ళు వెళ్తున్నారు, అక్కడ రూపాయి ఆశిస్తున్నారు, తెచ్చుకుంటున్నారు. కానీ వేసేది మాత్రం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి వేస్తారు. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ఎవరు టీడీపీకి పని చేయట్లేదు, చాలా చేస్తున్నారని లేదు నా చేయరు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న వ్యక్తి వేరు, వచ్చిన వ్యక్తి వేరు, డబ్బాస్ చూపించారు, వెళ్తున్నారు, తెచ్చుకుంటున్నారు, ఆనందపడుతున్నారు. కానీ ఓటు మాత్రం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి వేస్తారు. ఇప్పుడు 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నారు కదా జగన్ మీద,
దానివల్ల జగన్ గారికి ఏమైనా ఇబ్బంది అవకాశాలు ఉన్నాయి? వాళ్ళు 3 పార్టీలు కలిసి వచ్చినందువల్ల ఏంటంటే జగన్ గారికి చాలా ప్లస్ అయింది. వాళ్ళు ఇప్పుడు అది కొట్టుకోవడానికే టైం సరిపోతుంది వాళ్ళకి. వాళ్ళు వచ్చేది ఎప్పుడో, ప్రచారాలు చేసుకునేది ఎప్పుడో, గెలిచేది ఎప్పుడుకో. ఈ పార్టీ జగన్ గారు 120 స్థానాలతో మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసుకుని ఆయన సీఎం కూడా అయిపోతాడు. డబ్బులు ఎవరు కాడైనా తీసుకోండి, కానీ ఓటు మాత్రం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి వేయండి. ఎవరు ఎంత డబ్బైనా పెట్టుకొని అన్న, ఎవరు ఎంత రాజకీయమైనా చేసుకొని, కోవూరు గడ్డ ప్రసన్న అన్న అడ్డ.